నా రేటా నా రేట్ ఎందుకు చెప్తావులే నేను చెప్తే నువ్వేం బాధపడవు కదా గంటకెంత నిమిషానికంత అర్ధగంటకెంత ఫుల్ నైట్ ఎంత అని ఏంది నువ్వు అలా మాట్లాడుతున్నావే ఫీజు నా ఫీజా ముట్టుకుంటే 3000 ముట్టుకుంటే 3000 పట్టుకుంటే అంటుకుంటే 6000 ముద్దు పెడితే 30,000 పట్టుకుంటే అంతే మళ్ళా ఎంతైనా నా రేటే ఎత్తితే లెక్క పంపే ఖాళీ బండ్లు ఉంటే కూడా ఖాళీ నీకు పట్టుకోవద్దు ముట్టుకోవద్దు ఏమొద్దు ఈ పావుకొండ వేరే సేవలు చిన్న వేరే పడే పండమ్మకు పురితో వస్తున్నాయి తొందరగా ఖాన్ చేసామనుకో నీకు ఆయన వచ్చాలి నీకు కావాల్సిన డబ్బు కాదు మీ అమ్మగారు 6 మంది నేనే పొడిపోయినానే ఇంతకు ముందు 6 మంది మోసం దానికి నేనే పొడిపోయినా అవును మీ అమ్మగారికి చాలా మోసాల తర్వాత నవమోసాలు నిన్నాయి అంటున్నావు ఎలా నిన్నాయి అది మీ అమ్మగారికి ఈ టైంలో ఎలా వచ్చింది ఆడబిడ్డలేదని ఎదుర్కోగలిగి మనసారి పెట్టుకోగా పరిశ్రమయ్యి ఒక నిమ్మ పండు ఈ బూది పండు దోషులు పెట్టేంత పండు తిన్న 10 గేళ్ళకంత నీకు నవమోసాల నుండి నీకు ఆడబిడ్డ అయ్యో ఎంతో మంది ఇంతప్పుడు అట్టుబడులు కలిసి ఇంతప్పుడు అట్టుబడులు లాగా పెట్టినారే నా కడుపు నొక్క ఎలా పండుగ చూడు నీకు ఆపిలి పండు పెట్టిస్తాలే నీకు ఆపిలి పండు పెట్టిస్తా ఆపిలి పండు వద్దు ఆయనకి ఇప్పుడు నిమ్మ పండుతో బిడ్డలు పుట్టినారు కదా నీ ఎంత పండు తేలో నా కడుపు నొక్క అయ్యే పండుగ కాపిస్తావా లేదు నువ్వు కాపిస్తావు మీ మామ కాపిస్తావు సరే బాబా నీకు నేను ఫోన్ చేస్తా అది తొందరగా కామ్ చేస్తే అలాగనే చేస్తా నా ఫోన్ చేస్తా కదా సరే అలాగే తొమ్మిదాలున్నాయే మీరా వచ్చేసాం దగ్గరికి మావు చిన్నగా రామా
అమ్మ 10,000 కన్నావా శ్రీరమ పన్నమ్మ అమ్మా మంత్రసారి అమ్మా నాకు బిడ్డలు వస్తున్నాయి అవునమ్మా నాకు ఆడబిడ్డ కావాలని 10 క్షేత్రానికి వెళ్ళి నరసింహస్వామిని మధురేశ్వరాన్ని మొదలు తెచ్చుకోగా నరసింహస్వామి ఉంగరం తీసుకున్నాను ఉంగరం ఎక్కడ చూడుంగరమా ఏమ్మా వాళ్ళ ఉంగరం తీసుకున్నావా ఉంగరం అంతేనా అది నా 16 మంది భర్తలు మాత్రమే ఆ ఉంగరం పోతే పని నా ఉంగరం ఇస్తే పెట్టుకో ఎదురు మాట్లాడతావు తలారి సరే కానీ కొంచెం ఉండు ఆయన నా కాల్ చేసి ఆయన దగ్గర మాట్లాడుతుందా నేను తీస్తా తలారి కూర్చో తీస్తాను నాకు నవమాసాలు పూర్తయి కూర్చోండి ఉంగరం తీస్తాను మాట్లాడమదేవి నీకు నవమాసాలు విన్నాయంటున్నావు 50 ఏళ్ళ తర్వాత నవమాసాలు విన్నాయంటున్నావు ఆ నవమాసాలు ఎలా వచ్చినాయమ్మా నువ్వు అడు నా కర్మ నేను పడతా ఉంటుంది నీకేమో నీకు నీ బాధ నీదే ఆయన బాధ అయింది నాకు ఆడబా సంతానం కావాలని కలిసేత్రకు వెళ్ళాను మధురేశ్వర స్వామి ప్రత్యక్ష ధరించగా మధురేశ్వర స్వామి నివపుడు ఇచ్చాడు ఆ నివపుడిని పట్టించగానే నా గర్భం కలిగి నవమాసం పూర్తి బిడ్డ పిలుస్తున్నాయమ్మా అమ్మా అమ్మా అంటే మధురేశ్వర స్వామి అంటే మీ అన్నగారు అమ్మా మీ అన్నగారు నిమ్మపుడుతోనే బిడ్డలు పుడుతున్నారంటే నాకు మీ అన్నగారు పుడితే అన్న బిడ్డలు పుడతారేమమ్మా నువ్వు కాదు చేయమ్మా తర్వాత చూస్తాము అలాగేనమ్మా మీ అన్న భక్తి నేను కూడా పోతున్నామ్మా సరేమ్మా ఎవరికైనా నాకు నీ డబ్బులు వద్దు నీ ధాన్యం వద్దు నీ బంగారు వద్దు ఏది వద్దమ్మా నా కడుపులో కాయ పండుగ వస్తే నన్ను అమ్మ అని పిలవడానికి ఒక పెట్టుంటాడు ఆయన అంటే భక్తురాలు కాబట్టి మధురేశ్వర వరం ఇచ్చినాడు నీకు వరం ఏమంటే అమ్మా మీ ఇంటిగా అంటే తలారవాడైనా నా కడుపును కాయ పండుగ అమ్మా పొద్దున అలా చూసి కన్ను కొడుతున్నాడు అలవాటు ఏమనుకో తల్లి
తొందరగా కాని చేయమ్మా. అలాగేనమ్మా. ఏమమ్మా నీకు ఏ పక్కన వస్తాను తల్లి? ఏ పక్కన? అయ్యో అమ్మా, కుటుంబం వస్తే పక్కన పడతాడు, ఎడం పక్కన వస్తే నాకు కావాల్సింది కూతురమ్మా. అయ్యో కొడుకు పడతాడు, కూతురు పడుతుంది. కాదమ్మా, నీకు ఇప్పుడు పొడు బయలు అంటావు. నీకు బొరుడు బయలు అంటే అమ్మా, నాకు చిన్న పిచ్చి ఒకటి ఉండాలమ్మా. అదే పిచ్చమ్మా. పిచ్చి చెప్పేదా? చెప్పేసేదండి నీ మా నా పిచ్చి చెప్పేదా? చెప్పు అమ్మా, చెప్పేస్తా నా పిచ్చి. చెప్పు నా పిచ్చి మా ఏ పిచ్చి తల్లి? నా పిచ్చి నీ పిచ్చే నాకు తెలుసు. ఏ పిచ్చి నా పిచ్చమ్మా. నేను బొరుడు బాధ ఏముందమ్మా? అవును, నాకు ఒక్క తాంబూలం వేసుకుండే అలవాటు ఉందమ్మా. తాంబూలం వేసుకున్నాను అందుకు నీకు ఆకు తేవాలా? అమ్మా మొదటిసారి
అయ్యా బాబు తలారి ఏమన్నా మామ అన్న వాళ్ళంతా అట్ట పటక్కని చచ్చిపోతా వచ్చినారు. ఏం అర్థం అవుతుంది బయట నీ కొడుకు నటించుకో. అందుకే నువ్వు పనికిరావుగా నీ కొడుకు నటించా. సరే నువ్వు వెళ్ళి తెరగొట్టు తీసుకో. ఆయన పేరు అదే మనోడు అవుతాడా? అదేవిధంగా వాళ్ళ ముత్తల మనోడు అయినటువంటి ప్రసాద్ గారు కూడా 116 పంపించారు కాబట్టి వారికి వారి కుటుంబానికి ఎవరైనా ఆ గణపతి రెడ్డి చల్లగా ఉండాలని వాళ్ళ ప్రార్థన ఇంకా ఎప్పుడు చూస్తామని 10 మందిలో 116 పంపించారు కాబట్టి వారికి వారి కుటుంబానికి ఎల్లవేళ గణపతి రెడ్డి కరిదేవుడు శాసన చల్లగా చూడాలని